ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కివ్వాక గ్రామం, కుక్కునూరు మండలం వాస్తవ్యులు చామంతుల నయోమి గారు, వీరి కుమార్తెలు పద్మ ఉషా గారు, అల్లుళ్ళు రమేష్ సాయి గారు, మనుమడు దీపక్, మనుమరాలు నిత్యాశ్రీ సహకారం ఇచ్చారు. సహోదరి చామంతుల నయోమి గారికి ధన్యవాదాలు. కుటుంబ సభ్యులను ప్రభువు దీవించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. చామంతుల నయోమి గారు, వారి కుమార్తెలు ఉషా గారు, పద్మ గారు, వారి అల్లుళ్ళు రమేష్ గారు, సాయి గారు, మనుమలను దీవించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబము సహకరించారు ప్రభు, ప్రత్యేక దీవెన వారికి అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమాల వివరాలు మీకు తెలియచేస్తాను. ప్రతి సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం చెబుతున్నాను. ప్రభు చిత్తమైతే మరొక స్లాట్ ప్లాన్ చేస్తున్నాము. బైబిల్ గ్రంథంలోని స్త్రీలు మాట్లాడటం కొరకు ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్లో ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రతి రాత్రి 7 గంటలకు నిర్వహిస్తున్నాము. ఇది 1వ తారీఖు నుండి మధ్యాహ్నం 3 గంటల వేళకు సమయం మార్చబడే అవకాశం ఉంది. తరువాత ప్రతి రాత్రి 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ మాట్లాడుతున్నాం. ప్రభు చిత్తం అయితే మరొక స్లాట్ అందులో చేయాలని ఆశిస్తున్నాము. ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో బైబిల్ స్థలాలు మాట్లాడుతున్నాం. ఇంకా ఎక్కువ రికార్డింగ్స్ కావలసి ఉంది, పెండింగ్లో ఉండి రిపీట్స్ చేస్తూ బైబిల్ స్థలాలు మాట్లాడుతున్నాం. దేవుని మహాకృప. 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రశ్నలు మాట్లాడుతున్నాం. దీనితో పాటుగా రేపటి 1వ తారీఖు నుండి రాత్రి 9:30 గంటల నుండి 10 గంటల వరకు అపోస్తుల కార్యాలు మాట్లాడబోతున్నాం. రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు అపోస్తుల కార్యముల గ్రంథం మాట్లాడబోతున్నాం. ఈ విధంగా ఇంకా ఇప్పటికి 6 ప్రసంగాలు, ఒకటి యాడ్ అయితే 7 ప్రసంగాలు ఎడిషనల్గా అనేకమైనటువంటి కోణాల్లో బైబిల్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆ నేపథ్యంలో సమయాలు మారటం, కొన్ని సందర్భాల్లో ఛానల్స్ కూడా మారటం జరుగుతూ వస్తుంది. ఈ విశేషాలు మీరు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమై బైబిల్ ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే, మనం బైబిల్ని ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే, ఇప్పుడు యోహాను సువార్తలో ఉన్నాం. న్యూ టెస్టిమెంట్ ఎర్లీగా క్లోజ్ చేసుకోగలిగితే ఒక నేషనల్ టీవీలో మరలా బైబిల్ ఆదికాండం ప్రారంభించాలని ఒక ఆలోచన ఉన్నది నాకు. ఈ విధంగా బైబిల్ ప్రాఫెసీస్, అన్నేమ్డ్ పీపుల్ ఇన్ ద బైబిల్, బైబిల్ ఉమెన్, పర్టికులర్గా కీర్తన గ్రంథం, ఇలా కొన్ని ఎపిసోడ్స్ ఇంకా పెంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ప్రతిదినం 10 ఎపిసోడ్స్ వరకు రికార్డింగ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాక అనేక ఇతర మిషనరీ మూమెంట్స్లోనికి భాగస్థులం అయి ఉన్నాం. వీటన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయాలి. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థనల్లో మరువవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 7వ వచనము. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మేడగదిలో ఆయన అప్పగించబడిన రాత్రి, అప్పగించబడుటకు ముందు ఆ పస్కా విందులో ఆయన మాట్లాడుతున్నారు. ఆ పస్కా విందులో మాట్లాడుతూ, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, మీకు స్థలం సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంట నివాసాలున్నాయి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను వెళ్ళేటువంటి స్థలమునకు మార్గం మీకు తెలుసు అన్నాడు. తోమా వెంటనే ప్రశ్నించాడు, ప్రభు, నువ్వు వెళ్ళే స్థలమే తెలియదు, ఇంకా మార్గం ఎలా తెలుస్తుంది అని అడిగాడు. ఆ మార్గము నేనే అని చెప్పి యేసు జవాబిచ్చారు. ఆ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అని చెప్పాను. చూడండి, ఈ మాట మనం గ్రహించగలిగితే దేర్ విల్ బి ఎ గ్రేట్ సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. అనేక మత సంబంధమైనటువంటి సమస్యలకు ఈ ప్రత్యేకమైనటువంటి మాట జవాబుగా ఉండబోతోందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉంటే, ఇది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ హ్యాడ్ నోన్ మీ యూ వుడ్ హ్యావ్ నోన్ మై ఫాదర్ ఆల్సో. నేనెవరో తెలిస్తే నా తండ్రిని కూడా మీకు తెలిసే ఉండి ఉంటాడు. ఇదేమిటి? నేనెవరో మీకు తెలిస్తే అన్నప్పుడు ఎవరో ఆయనకు తెలియదా? 3.5 సంవత్సరాలు వారితో ఉన్నాడు. వారి ఊరు తెలుసు, నజరేతు. వారి తల్లి తెలుసు, మరియమ్మ. వారి యొక్క తల్లి యొక్క భర్తగా యోసేపు. సోదరులు తెలుసు, సోదరీలు తెలుసు, యూదా గోత్రం అని తెలుసు, పేరు యేసు అని తెలుసు, దేవుని యొద్ద నుండి వచ్చాడని చెప్పటం తెలుసు. 3.5 సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళతో ఈ మాట అడిగితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరో మీరు ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. 3.5 సంవత్సరాలు కలిసి సహవాసం చేసిన వ్యక్తులతో నేనెవరో మీరు ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందురు. యేసు మాటలు ఒక్కొక్కటి కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు. యేసు చెబుతుంది తన ఈ నజరేతు జీవితాన్ని గురించి కాదు, తను వాస్తవంగా ఎవరో దాని గురించి మాట్లాడుతున్నాడు. తాను దేవుని యొక్క కుమారుడనని, దేవుడు పంపగా వచ్చి ఉన్నానని, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక వారి మధ్యకు వచ్చానని, మానవ రక్షణార్థం రక్త శరీరాల్లో పాలుభాగస్తుడు అయ్యాడని, నథింగ్ బట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్ అని. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక దేవుడును అని మీరు నన్ను ఎరిగి ఉంటే అదృశ్యుడైన దేవుడైన నా తండ్రిని మీరు ఎరిగి ముందురు. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి ఆయన్ని ఎరుగుదురు. ఎందుకంటే నన్ను చూశారు కదా, ఇప్పుడు నేను మాట్లాడాను కదా, మీరు నేను ఎవరో తెలుసుకున్నారు కదా, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. నన్ను ఎరిగి ఉన్నారు కావున మీరు ఆయనను ఎరిగి ఉందురు. మీరు ఎరిగి ఉందురు అని ఆపలేదు, మీరు ఇప్పుడు ఆయనను చూచి ఉన్నారు. ఫ్రమ్ నౌ ఆన్ యూ డూ నో హిమ్ అండ్ హ్యావ్ సీన్ హిమ్. మీరు చూచి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని మీరు చూచి ఉన్నారని చెబుతున్నాడు. తనను చూచినందున వారు దేవుని చూచారని చెబుతున్నాడు. అన్నప్పుడు ఆయన ఏమని డిక్లేర్ చేస్తున్నాడు? ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు.
బైబిల్లో యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పాడండి అంటారు చాలామంది. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని నిర్గమకాండంలో యెహోవా చెప్పినట్టుగా యేసు ఎక్కడ చెప్పాడు అంటారు. ఇదిగోండి ఇక్కడ మీరు ఆయన చూచి ఉన్నారు, నా తండ్రిని చూచి ఉన్నారు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అని అనగా, ఫిలిప్పు ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? మళ్ళా 7వ వచనంలో మాటకు వచ్చేసాడు, నన్ను ఎరిగి ఉంటే. ఫిలిప్పు నీవు నన్ను ఎరుగవా? ఫిలిప్పు నీవు నన్ను ఎరుగవా? హ్యావ్ ఐ బీన్ విత్ యూ సో లాంగ్ and you still do not know me, Philip? Whoever has seen me has seen the Father. How can you say, show us the Father? నాకు తండ్రిని చూపించంటావేమిటి? నేను ఇంతకాలం మీ మధ్యనుంటే నువ్వు నన్ను ఎరుగవా? నేను మీ మధ్యన ఉన్నాను, మీరు నన్ను చూస్తున్నారు, మీరు నన్ను ఎరుగరా? మళ్ళీ తండ్రిని చూపించు అని అడుగుతారేమిటి? మీరు చూచి ఉన్నారు, మీరు చూస్తున్నారు అనలేదు. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. తండ్రి యందు నేను ఇంతకాలం ఎదున్నా నీవు నన్ను ఎరుగు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచినవాడు, నన్ను చూచువాడు కాదు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. యేసును చూచితే తండ్రిని చూచి ఉన్నట్టు, ఎందుకంటే ఆయన యందే తండ్రి ఉన్నాడు. Does it mean that Jesus declared himself as Father? No. Father is indwelling in me. తండ్రి అయిన దేవుడు నా యందు నివసిస్తున్నాడు కనుక నన్ను చూచినవాడు ఆయన చూచినట్టే, నాతో సంబంధం ఉన్నవాడు ఆయనతో సంబంధం ఉన్నట్లే. అర్థమైందా? ఉన్న సంబంధం కలిగి ఉన్నాడు అని డిక్లరేషన్ ఇస్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు. నేను చేస్తున్న క్రియలు నావి కాదు, నా తండ్రి నా యందు నివసించి చేస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ మీ. నాలో నివసిస్తూ ఉన్నటువంటి దేవుడు నన్ను వాడుకొని క్రియలు చేస్తున్నాడు. ఆ క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి ఆ దేవుడు నా యందున్నాడని. కనుక యేసును చూస్తున్నప్పుడు దేవుని చూస్తున్నట్లు. యేసు యొక్క ప్రత్యక్షతలో దైవ ప్రత్యక్షత ఉన్నది. ఇదండి ఒక్క సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, యేసు యొక్క ప్రత్యక్షతలో దైవ ప్రత్యక్షత ఉన్నది. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నామని మీరు ఇప్పటికైనా నమ్మండి. ఎందుకంటే నా క్రియలు తండ్రి క్రియలు, అవి ఆయన సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ క్రియలను చూచైనా మీరు నమ్మండి. 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చాలా స్పష్టంగా యేసుతో పాటు భోజన పంక్తిని కూర్చున్న లాజరును చూశాం. ఈ లాజరు 11వ అధ్యాయంలో సమాధిలోకి వెళ్ళిన వాడే. సమాధిలో నుండి, గోతులో నుండి ప్రాణాన్ని విమోచించగలిగిన వాడెవడు? దేవుడే. ఇదిగో మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము విను గడియ వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది, అది వచ్చే ఉన్నది. ఎస్, అది వచ్చే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత నరావతారంలో దేవుడే నరావతారిగా వచ్చేసాడు, దిగి. ఇమ్మానుయేలు దేవుడైన, గుర్తుందా? ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయాలో ఉంది, మరి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టలేదే, యేసు అని పేరు పెట్టారేంటి? యేసు అని పేరు పెట్టారేమిటి? కాబట్టి ఈయన వేరు ఆయన వేరు అన్నాడు. ఈయన దేవుడు కాదన్నాడు. మత్తయి 1:21లో ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుడు తన దేవదూత గబ్రియేలు ద్వారా చెప్పినప్పుడు తన ప్రజలను తాను రక్షించును.
రక్షించును అంటే అర్థం ఏంటో తెలిసిన ఇమ్మానుయేలే. ఎట్లా చెప్పండి? రక్షించును, రక్షించును. ఎలా రక్షిస్తాడు దేవుడు ఒక మనిషిని? రక్షించి అతని యందు నివాసం ఉండుట ప్రారంభించి రక్షణ కొనసాగించి రక్షణలో ముగిస్తాడు. కనుక ఒక మనిషి రక్షించబడుట అనగా క్రీస్తు యేసు అతని హృదయంలోనికి రావటం, తద్వారా ఆ వ్యక్తి రక్షించబడతాడు. గుర్తించండి, గుర్తించండి. మరలా ఇక్కడికి వద్దాం మనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడు, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాని కంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నేను ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక ఈ తండ్రి పనులు ఎవరు చేస్తారు ఇప్పుడు అంటే నా యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడు తండ్రి పని. నేను వెళుతున్నాను తండ్రి పని ముగించి ఆ తండ్రి పని కొనసాగించడానికి భూమి మీద నేను సంఘాన్ని ఏర్పరచుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పాడు, నేను సంఘాన్ని ఏర్పరచుకుంటాను, వారు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, వాళ్ళు గొప్ప క్రియలు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. మహోన్నతమైనటువంటి కార్యాలు దేవుడు తన బిడ్డల ద్వారా జరిగిస్తాడు. ఏసే పరిష్కారం చూడండి. ప్రస్తుతం 6 ఎపిసోడ్స్ మాట్లాడుతున్నాం, నెక్స్ట్ మంత్కి 7 ఎపిసోడ్స్కి పెంచుతున్నాం. ప్రభు చిత్తం అయితే అది 10 ఎపిసోడ్స్కి పెంచాలని చూస్తున్నాం. ఎలా జరుగుతోంది ఈ కార్యక్రమం? ఎలా నడుస్తోంది ఈ వాక్య ధ్యానం? ఇట్స్ నథింగ్ బట్ గాడ్, దేవుడే, ఆయన కృపే. పాపి అయిన నా ఎందుకు కష్టపడుతోంది ఆయన కృపయేనండి. ఎప్పటికి అర్థమవుతుంది లోకానికి? నిరుపయోగమైన మన జీవితాల్లో ప్రయోజనకరంగా తీర్చిదిద్దినటువంటి ప్రభువు కృప కదూ? అవును, ప్రభు కృప రక్షణకు కారణం మనలో. కనుక నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నాకంటే గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇది వాస్తవం. ఈ లోకంలో అనేక మంది అపోస్తలులు అనేకమైన కార్యాలు చేశారు. సంఘ క్రియల్లో అనేకం ఆయన కార్యాలు కనిపిస్తున్నాయి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేయుదును. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేస్తాను. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ దిస్ ఐ విల్ డూ, that the Father may be glorified in his Son. If you ask me anything in my name, I will do it. I will do it. నా తండ్రి పేరిట నన్ను మీరేం అడిగినా నేను చేస్తా మీకు. అది ప్రభు చెబుతాను. నా నామం పేరిట మీరు నన్ను ఏం అడిగితే అది చేస్తా అన్నాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, మేము అడుగుతున్నాం యేసయ్యని, ప్రభువా ఎక్కువ వాక్యం చెప్పే అవకాశం, కొత్త ఛానల్స్లో అవకాశం, ఆర్థికంగా మాకు సహాయం కావాలి, ఎన్నో అడుగుతున్నాం. ప్రభు చేస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు, నమ్మదగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయన తన నామమున ప్రార్థించిన వారికి అనుగ్రహించేవాడు. మత్తయి 18:18లో సువార్తికుడిగా మత్తయి గారు రాస్తూ అన్నాడు, పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద ఏకీభవించిన ఇద్దరి ప్రార్థన చొప్పున జరిగించుటకు పరలోకం నుండి విడుదల దయచేస్తాడన్నాడు. పరలోకము నుండి విడిపిస్తాడట మనం అడిగిన ప్రార్థన మనవులు. ఆయన ఆకాశము తెరిచి పట్టజాలని ఆశీర్వాదాలను కుమ్మరించగలిగినటువంటి దేవుడు. అందుకని అంటాడు, మీరు నా నామమును ఏమి అడుగుదురు తండ్రి తన కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేయును. జస్ట్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. God will accomplish all the things which were asked by you in the name of Jesus. యేసు నామమున నీవు అడుగుతున్న వాటన్నింటినీ ఆశ్చర్యకర రీతిగా ఇవ్వటానికి ఆ దేవుడు సర్వసన్నద్ధుడు. ఆ దేవుడు సర్వసన్నద్ధుడు. తన కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరచటం తండ్రి బాధ్యతగా తీసుకున్నాడు. స్నేహితుడా, వింటున్నావా?
the name of the Lord Jesus should be glorified in all means. అన్ని విధములుగా యేసు నామము మహిమపరచబడాలి. దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుత ప్రణాళిక అదే. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రేమించటం అంటే ఏమిటో తెలుసా? ఆజ్ఞ గైకొనటం, మాట వినటం, భయభక్తులు కలిగి ఉండటం, సొంత చిత్తం చొప్పున కాక ఆయన చిత్తం ప్రకారం జరిగించి ఆయనకు లోబడటం, అది మాట వింటాం అంటే. అందుకని అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే ఒక గుర్తు చేసి చూపాలి. ఏమిటంటే నా ఆజ్ఞలు పాటించాలి. నేను తండ్రిని వేడుకుంటా మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్త సత్యస్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహించుతాడు. నేను తండ్రిని వేడుకుంటాను మీ కొరకు. వేడుకున్నప్పుడు వేరొక ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. వేరొక ఆదరణకర్త వచ్చి మీ కన్నీరు తుడుస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనతో కూడా నివసించుదురు. మీలో ఆయన నివసించును, మీలో ఉండును. You know him, for he dwells with you and will be in you. He dwells with you and will be in you. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. అది ఆత్మదేవుడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో తో ఉన్నాడు, కొత్త నిబంధనలో లో ఉన్నాడు. జీసస్ ఈజ్ విత్ దెమ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, బట్ జీసస్ ఈజ్ ఇన్ దెమ్ ఇన్ న్యూ టెస్టిమెంట్. విశ్వాసుల హృదయము లోపట యేసు ఉన్నాడు. ఇప్పుడు సజీవుడు. మృతులలో నుండి తిరిగి మనలను లేపగలిగినటువంటి దేవుని నామమునందు విశ్వాసముంచినటువంటి వారు ధన్యులు. అదే చెబుతున్నాడు. వేరొక ఆదరణకర్త లేడు, ఆయనే ఆదరణకర్త. ఆయన సత్యస్వరూపయోగు దేవుడు. లోకం ఆయన ఎరగదు, పొందనేరదు. మనం ఆయన ఎరుగుదము, పొందగలము. You can be filled with the Holy Spirit, the person of God, the third person in God. దేవునిలో త్రియేక దేవునిలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములో దిగి వచ్చి నివాసం ఉంటాడు. That is salvation, experience of salvation, benefit of salvation. అదే మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీ యొద్దకు మరలా వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి అన్నడు చూడదు, మీరు నన్ను చూస్తారు. నేను జీవించి ఉన్నాను కనుక మీరు జీవిస్తారు. నేను మరణించిన తరువాత మిగిలిన వారికి కనపడను. మీకు 40 దినాల పాటు 11 మార్లు కనిపిస్తాను నేను. మీరు నన్ను చూస్తారు, లోకం చూడదు. ప్రభు తేటగా చెప్పాడు. తన మరణము యొక్క అనంతరం, పునరుద్ధాన అనంతరం ఏం జరుగుతుందో ఆయన ముందే చెప్పాడు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు కదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని. అలాగే ఇక్కడ కూడా చెబుతున్నాడు, నన్ను తండ్రి నా యందు, మీరు నా యందు, తండ్రి నా యందు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుతారు. ఆ దినాన నేను నా తండ్రి యందే ఉన్నాను, ఆ తండ్రి నా యందే ఉన్నాడు, మీరు నా యందే ఉన్నారని ఒక దినం రాబోతుంది. ఆ దినాన్ని మీరు ఎరుగుతారు. there is a day for you to know your God, the Lord Jehovah, the Father. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడిని మీరు చూడగలుగుతారు ఒక దినాన. నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు. యూ విల్ బి రివీల్డ్ ఎ గ్రేట్ ట్రూత్ ఆఫ్ గాస్పల్, గ్రేట్ హిడెన్ థింగ్ ఆఫ్ గాస్పల్. మర్మముగా ఉంచబడిన సువార్త యొక్క మర్మము బయలుపరచబడి కుమారుని యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు ఉన్నాడని బహిరంగముగా తెలుసుకునేటువంటి ఒక దినము రాబోతున్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందస్తుగా సెలవిచ్చారు.
నా ఆజ్ఞలను అంగీకరించేవాడు గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమించబడతాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. కనుక నేను మార్గము, సత్యము, జీవం, ఇది ప్రభు చెబుతున్నాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము కివ్వాక గ్రామం, కుక్కునూరు మండలం, వాస్తవ్యులు చామంతుల నాయోమి గారు, అల్లుడు రమేష్ సాయి గారు, కుమార్తెలు పద్మాభుష గారు, మనవడు దీపక్, మనవరాలు నిత్యశ్రీ. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. నయోమి గారికి ధన్యవాదాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకు స్తోత్రం. నయోమి గారి కొరకు కృతజ్ఞతలు. బిడ్డకు ఆరోగ్యం, శక్తి, బలం, దీర్ఘాయుష్యం ఇవ్వండి. కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి నాయన. యేసే పరిష్కారం, పరిచర్య పెరగటానికి, విస్తరించటానికి, ఛానల్స్లో కూడా 1-2 ఇటు అటుగా మార్చుకోవటానికి మీ కృపా సహాయం కొరకు అడుగుతున్నాం. ఆర్థికంగా మమ్మల్ని స్టేబుల్ చేయండి, మహిమ పొందండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనగాక, ఆమేన్.